అంటే రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 35 లక్షల మంది నిరుద్యోగ యువత చదువుకొని ఉద్యోగాలు లేక ఎన్నో కన్నీళ్ల పాలై కష్టాల పాలైంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పరిపాలించిన ప్రభుత్వం మా బతుకులు బాగుపడితే తెలంగాణ వస్తుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిండ్రు ఎంతో మంది యువకులు. మాకు అన్యాయం జరుగుతుంది నీళ్లు నిధులు నియామకాల విషయంలో వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ భావితరానికి ఒకరికి న్యాయమైన జరుగుతుందని చెప్పి, కానీ ఆ నియంత పాలన కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. అప్పుడు కూడా 10 ఏళ్ల పాటు సీమాంధ్ర పాలకులు ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ వచ్చిస్తే మా బతుకులు బాగుంటాయని మళ్ళీ కేసీఆర్ ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు నా నిరుద్యోగ యువత. అవును, నా తమ్ముళ్ళు. వాళ్ళ విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 50,000 ఇచ్చారు. కాబట్టి 1,50,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏ పరీక్ష నిర్వహించినా గ్రూప్ 1 గ్రూప్ 2 చేసినా పారదర్శకంగా ఎటువంటి నిష్పక్షపాతం చేయకుండా అవినీతి జరగకుండా మెరిట్ స్టూడెంట్స్ కు ఉద్యోగాలు వచ్చేటట్టు పరీక్షలు నిర్వహించి మాకు న్యాయం చేయాలని వాళ్ళు మళ్ళీ రోడెక్కుతున్నారు. వాళ్ళు నన్ను వచ్చి కలిస్తే ఈ రోజు నేను 17 అమరవీర స్థూపాన్ని దగ్గరకు వస్తా, మీకు తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా, మీరు అధైర్య పడొద్దు అని చెప్పి చెప్పేటందుకే ఈ రోజు రావడం జరిగింది.